హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఇంకొక క్రేజీ ప్రోడక్ట్ని అయితే చేయబోతున్నాం. అది నథింగ్ బట్ ఈ సమ్మర్కి మనకి బాగా హెల్ప్ అయ్యే ఒక కూలర్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తయారు చేయబోతున్నాం. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చేలానే ఉంటుంది. అలాగే ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, ఈ కూలర్ మొత్తాన్ని నేను పీవీసీ షీట్లతో కాకుండా ఒక వాటర్ జగ్ని యూజ్ చేసి తయారు చేశాను. సో వీడియో బాగా అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇదిగోండి గైస్, ఇదే అనమాట మనం ఈ ప్రాజెక్ట్ లో యూజ్ చేయబోతున్న జగ్. అయితే ఇది మా ఇంట్లో ఉన్న వాటర్ జగ్ యూజ్ చేయట్లేదు అని చెప్పి నేను దీంతోనే చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఈ జగ్గుని మనం ఏం చేయాలంటే ఫ్యాన్ కోసం అని చెప్పి ఒక హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ జగ్గుకి ఏ సైడ్ లో హోల్ చేసుకోవాలనే విషయం ఈ ఫ్యాన్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యానే కదా లోపల ఉంది రొటేట్ అయ్యేది. సో దాన్ని బట్టే మనం కూడా ఈ జగ్గు హోల్డ్ చేసుకోవాలి. సో నేను ఒక కాంపాస్ తీసుకుని ఫ్యాన్ యొక్క మెజర్మెంట్స్ తీసుకుని జగ్గు మీద అయితే ఒక సర్కిల్ ని డ్రా చేశాను. ఇంకా అలా సర్కిల్ ని డ్రా చేసుకున్నాక మనం ఆ సర్కిల్ ని కట్ చేయాలి కదా. ఇంకా అలా కట్ చేయడం కోసం అని చెప్పి నా దగ్గర ఉన్న డ్రిల్ మిషన్ ని తీసుకొచ్చాను. ఈ డ్రిల్ మిషన్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. ఇంక దీన్ని యూజ్ చేసి నేను ఈ జగ్గుకి హోల్డ్ చేసేస్తున్నా. సో ఇంకెలా హోల్ చేసుకున్నాక మన ఫ్యాన్ లోపల సరిగ్గా ఉంటుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. చేయడానికి హోల్ బాగానే చేశాను, కానీ దీని ఎడ్జెస్ మాత్రం చాలా రఫ్గా ఉన్నాయి. ఇలా చూడటానికి జగ్గు కూడా బాగాలేదు, దీని ఎడ్జెస్ కూడా చాలా దారుణంగా రఫ్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని స్మూత్ చేయడం కోసం అని చెప్పి కాసేపు శాండ్ పేపర్తో రబ్ చేస్తున్నాను. ఇంకా అలా శాండ్ పేపర్తో కాసేపు రబ్ చేశాక మన జగ్ కండిషన్ అయితే కొంచెం బెటర్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ జగ్గుకి కూలింగ్ ప్యాడ్స్ యాడ్ చేయాలి కాబట్టి అటు ఇటు కూడా రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు, నేను కూలింగ్ ప్యాడ్స్ కోసం అని మరీ పెద్దగాను కట్ చేయలేదు, అలాగని చిన్నగాను కట్ చేయలేదు. మీడియం సైజ్ లో అయితే అటు ఇటు కూడా ఈ విధంగా కట్ చేసుకున్నా. ఇప్పుడు కూలింగ్ ప్యాడ్స్ తయారు చేయడం కోసం అని చెప్పి 2 మెటల్ మెషిన్లు తీసుకున్నాను. ఇది పాత దోమల బ్యాట్ నుంచి అయితే నేను రిమూవ్ చేసా. ఇప్పుడు వీటిలో దాన్ని టేబుల్ మీద పెట్టుకుని దాని మీద ఈక్వల్ అమౌంట్ లో స్ప్రెడ్ అయ్యేలాగా గ్రాస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న గ్రాస్ మీద అంతా ఇంకొక మెటల్ మెషిన్ పెట్టుకుంటే మన కూలింగ్ ప్యాడ్స్ రెడీ అయిపోతాయి. వీటిని ఇలాగే డైరెక్ట్ గా పెడితే ఏ పాటుగా పాటు ఊడిపోతుంది కాబట్టి వీటి రెండింటిని జాయిన్ చేసి ఉంచడం కోసం అని చెప్పి వీటి మధ్యలోంచి కాపర్ వైర్ ని తీసుకుని ట్విస్ట్ చేసుకున్నాను. ఇలా ఒక చోటే కాదు, 4 కార్నర్స్ లోను సెంటర్ లోను కూడా ఇదేలానే కాపర్ వైర్ తో ట్విస్ట్ చేసుకుంటే ఇప్పుడు మన కూలింగ్ ప్యాడ్స్ రెడీ అయిపోతాయి. ఇలాగే నేను 2 బ్యాట్స్ ని కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే కూలింగ్ ప్యాడ్స్ ని జగ్ లోపల పెట్టేసుకోవాలి. ఈ జగ్ లోపల పెట్టే ముందు మనం చేయాల్సిన ఇంకొక మేజర్ పని ఏదన్నా ఉందంటే మన కూలింగ్ ప్యాడ్స్ ని పెట్టే చోట పైన కింద కూడా ఒక్కొక్క హోల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ కూలింగ్ ప్యాడ్స్ ని ఫెవిక్విక్ యూస్ చేసో లేకపోతే వేరే ఏదన్నా గమ్ యూస్ చేసో లోపల పెట్టలేము కాబట్టి నేను నట్ బోల్స్ యూస్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఇంకా నట్ బోల్స్ కోసం అని చెప్పి పైన కింద హోల్స్ చేసుకున్నాను. ఇప్పుడు కూలింగ్ ప్యాడ్స్ ని లోపలికి పంపించుకుని నట్ బోల్స్ యూస్ చేసి టైట్ చేసేస్తే మన కూలింగ్ ప్యాడ్స్ కూలర్ బాడీలోకి ఫిట్ అయిపోతాయి. తడవడానికి కూలింగ్ ప్యాడ్స్ రెడీ చేసాం, వాటిని తడపడానికి కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి నా దగ్గర ఉన్న పెన్లు అలాగే చిన్న చిన్న పైప్ మొక్కలు యూస్ చేసి వాటర్ సిస్టమ్ ని రెడీ చేయడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి చూస్తే ఎవరన్నా ఈజీగా చేసేయగలరు. నేను జస్ట్ పైపులను ఒకదాని మీద ఇంకోటి పెట్టుకుని వాటి జాయింట్ల దగ్గర వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఎంసీలతో అంటించాను. ఇంకా నేను ఇక్కడ అంతా బాగానే చేశాను, కానీ ఒక ఇంపార్టెంట్ విషయాన్నే మర్చిపోయాను. అదేంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ బ్లూ కలర్ పైప్ కి నేను హోల్స్ చేయాలి, ఆ విషయాన్ని నేను మర్చిపోయా. అలాగే ఇక్కడ ఓపెన్ గా పెద్ద పెద్దగా హోల్స్ ఉన్నాయి చూసారా, వాటిని కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇంకా చేసేదేమీ లేక మర్చిపోయిన పనులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకదాన్ని కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు మన వాటర్ సిస్టమ్ అయితే రెడీ అవుతుంది. ఇంకా దీనికి మనం అయితే ఒక వాటర్ పంప్ ని కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఒక 5 వోల్ట్ వాటర్ పంప్ ని అయితే తీసుకుంటున్నాను. దీనికి మనం పైప్ కి డైరెక్ట్ గా పెట్టేద్దామంటే అది అసలు అవ్వని పని. సో అందుకే నేను ఒక ఆక్స్ పెన్ అయితే కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ ఆక్స్ పెన్ కి పైప్ ఎక్కిద్దాం. ఆ తర్వాత ఈ వాటర్ పంప్ ని ఎక్కిద్దాక ట్రై చేస్తే ఇది కూడా నైస్ గా పట్టేసిన ఇవన్నీ ఒకసారి లాగితే ఊడిపోతాయి. ఇంకా అలా ఊడకుండా ఉండాలి అని చెప్పి కొంచెం జాయింట్ల దగ్గరే ఫెవిక్విక్ వేసుకున్నా. ఇంకొప్పుడు ఈ పైపుల్ని తీసుకువెళ్ళి మన కూలర్ బాడీలో పెడితే ఇవి నైస్ గా కూర్చుని పోయినా వీటి పైపుల్ని అరేంజ్ చేసేసరికి దోల తీరిపోతుంది. ఎందుకంటే ఈ పైపుల్ని సరిగ్గా మ్యాట్ల మీద పడేలా పెట్టుకోవాలి, లేకపోతే వాటర్
లోపల నుంచి బయటకు వచ్చి చెడిపోతాయి. ఇంకా అలా ఏదో ఒకలా కష్టపడి వీటన్నింటినీ లోపల అడ్జస్ట్ చేసుకున్నాక మన వాటర్ సిస్టమ్ అయితే ఫైనల్లీ కూలర్ లోకి ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు చేయాల్సిన పని ఏదన్నా ఉందంటే దీనికి ఒక డీసీ మోటార్ పెట్టడమే. అందుకోసం అని చెప్పి నా దగ్గర ఉన్న ఒక డీసీ మోటార్ ని తీసుకొచ్చాను. ఈ డీసీ మోటార్ చూడటానికి ఎప్పుడుదో పాతగా తుప్పట్టేసినట్టున్నా నా దగ్గర ఇంతకు మించి ఫాస్ట్ గా తిరిగే మోటార్ లేదు. మీరు మాత్రం ఏ మోటార్ తీసుకున్నా అది ఫాస్ట్ గా తిరిగేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా ఇలా పెట్టడం అంటే అది అస్సలు అవ్వదు. సో అందుకోసం అని చెప్పి కొన్ని పీవీసీ పైపులు అలాగే ఒక చిన్న పైప్ ని యూస్ చేసి ఇలా ఫ్రేమ్ రెడీ చేసుకున్నాను. ఈ డీసీ మోటార్ కి కొంచెం దారం చుట్టుకుని దాన్ని దీంట్లో పెట్టి ఫెవిక్విక్ వేస్తే అప్పుడు లోపల కూర్చుంటది. ఇంకిప్పుడు మన సెకండరీ స్టార్ ఐటమ్ అయిన ఫ్యాన్ ని తీసుకువెళ్ళి డీసీ మోటార్ కి పెట్టేస్తున్నాను. అలాగే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకేమన్నా ఉందా అంటే మీరు తీసుకునే ఫ్యాన్ మంచి ఫ్యాన్ తీసుకోండి, లేకపోతే కూలర్ నుంచి గాలే రాదు. ఇంకిప్పుడు ఇలా ఫ్యాన్ అంతా పెట్టేసుకున్నాక మనం చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా అంటే వీటికి పవర్ ఇవ్వడం కోసం బ్యాటరీని ఛార్జింగ్ మాడ్యూల్ ని కనెక్ట్ చేయడమే. సో ఇక్కడ నేను ఒక 18650 లిథియం బ్యాటరీని తీసుకుని దాని కూలర్ పైన అయితే అంటించేస్తున్నాను. అంటించడానికి ఫెవిక్విక్ టేప్ యూస్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అంటించుకున్నాక మన బ్యాటరీ కూలర్ బాడీ లోపల సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ బ్యాటరీకి ఛార్జింగ్ మనం పెట్టుకోవాలి కాబట్టి దానికోసం అని చెప్పి ఒక ఛార్జింగ్ మాడ్యూల్ అయితే తీసుకున్నాను. ఈ ఛార్జింగ్ మాడ్యూల్ని బ్యాటరీకి కనెక్ట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఛార్జింగ్ మాడ్యూల్ మీద ఇస్తాడు బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్ని ఎక్కడెక్కడ కనెక్ట్ చేయాలని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తే మనకి కూలర్ లోపల నుంచి 2 రకాల వైర్లు అయితే బయటకు వస్తాయి. అవేంటంటే డీసీ మోటార్ వైర్లు, వాటర్ పంప్ వైర్లు. మనకి ప్రాజెక్ట్ లో ఫ్యాన్, వాటర్ పంప్ రెండు ఒకేసారి వర్క్ అవ్వాలి కదా. సో అందుకని నేను మోటార్ కొన్న పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ని తీసుకువెళ్ళి వాటర్ పంప్ యొక్క పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేశాను. ఇంకెలా కనెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాక ఛార్జింగ్ మాడ్యూల్ నుంచి వచ్చే అవుట్పుట్ నెగిటివ్ టెర్మినల్ని తీసుకువెళ్ళి డీసీ మోటార్ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డీసీ మోటార్ పాజిటివ్ టెర్మినల్ని అలాగే ఛార్జింగ్ మాడ్యూల్ పాజిటివ్ టెర్మినల్ని బయటికి తీసుకొచ్చుకుని దానికి ఒక స్విచ్ని కనెక్ట్ చేసుకుంటే మొత్తం కనెక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. స్విచ్ మనం ఎలాగో కూలర్కి పెట్టాలి కాబట్టి నేను అందుకోసం అని చెప్పి కూలర్ బాడీ మీద ముందే ఒక చిన్న హోల్ అనేది చేసుకున్నాను. ఇంకా ఆ హోల్లోకి స్విచ్ని కూడా సెట్ చేసేస్తే ఇంకా మన కూలర్ అనేది వర్క్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇంకెలా కనెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాక మన ఛార్జింగ్ మాడ్యూల్ మాత్రమే పక్కకు మిగిలిపోతుంది. దీన్ని మనం ఖచ్చితంగా ఏదో ఒక మంచి ప్లేస్లో సెట్ చేయాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ వాటర్ జగ్ క్యాప్లో పెట్టి ఫెవిక్విక్ వేసి అంటించేసాను. మీరు ఛార్జింగ్ మాడ్యూల్ ఎక్కడ పెట్టుకున్నా కానీ అక్కడికి యూఎస్బీ కేబుల్ వెళ్ళేలా చూసుకోండి, ఎందుకంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా. ఇక ఇక్కడతో మన కూలర్ అయితే రెడీ అయిపోయింది. కూలర్ని ఆన్ చేసే దానికన్నా ముందు నేను దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు వాటర్ ఎక్కడ దాకా వేసుకోవాలంటే మీరు వేసిన వాటర్కి లోపల ఉన్న వాటర్ పంప్ వాటర్లో మునిగిపోవాలి. సో అప్పుడే లోపల వాటర్ అంతా బాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంకొప్పుడు దీన్ని ఆన్ చేస్తే ఫ్యాన్ తిరగడం స్టార్ట్ అయింది. అలాగే మనం తయారు చేసుకున్న కూలింగ్ మ్యాట్స్ మీద కూడా వాటర్ అనేది చాలా బాగా వస్తున్నాయి. నిజంగా ఈ మినీ కూలర్ అయితే ఈజీగా ఒకరికి సరిపోతుంది అనమాట, ఎందుకంటే దీని నుంచి గాలి ఫ్లో కూడా చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు పేపర్ పెడుతుంటే అది ఎలా వెనక్కి వెళ్ళిపోతుందో. సో ఇదే గాయ్స్ ఈరోజు మన వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే నెక్స్ట్ టైం వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. సో సీ యూ సూన్, బాయ్ బాయ్.